హాయ్ హలో వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి. నేను మీ సుజాత. ఈరోజు రెసిపీ ఏంటంటే పాలక్ రైస్. పాలక్ రైస్ ఎంతో టేస్టీగా ఉంటుంది. పాలకూర నచ్చని వాళ్ళకు కూడా ఈ రైస్ చాలా బాగా నచ్చుతుంది. దీని తయారీ విధానం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1/2 స్పూన్ మిరియాలు, 3 ఎండుమిర్చి, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, వీటన్నిటినీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న వాటిని మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని చిన్న స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట పాలకూరను వేసుకుంటున్నాను. దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న దానిని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. మూడు పచ్చిమిరపకాయలను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్నంతా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ అంతా అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పాలక్ రైస్ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.